Good morning, friends. This is Pradeep, lecturer in political science, SCNR Government Degree College, Produttur. So today our topic is public administration. It's like a introduction to public administration. So before begin our discussion, so we should understand the importance of learning objectives of this particular session. So in this session, you will be knowing the meaning of administration and public administration. And second, we have nature of a public administration. Third, we have the scope of a public administration. Then we have a significance of a public administration. Lastly, we have a difference between administration, organization, and management. So basically, we use these terms in a very general way, but all these terms got a different meanings if you see in a public administration perspective. So, at the very outset, I would like to clarify that this is a bilingual section. So, though the content is in English, Telugu explanation also would be provided. మీరు ఈ పర్టికులర్ క్లాస్ యొక్క లక్ష్యాలు కానీ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, దాని యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ అ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారనమాట. దెన్ వీ హ్యావ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో స్కోప్ అంటే ఇక్కడ పరిధి. సో పరిధి చాలా విస్తృతమైనది. అది ఎలా ఉంటుందనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోబోతాం. దెన్ వీ హ్యావ్ అ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ ఇంపార్టెన్స్, దాన్ని తెలుగులో ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత అని అంటారనమాట. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, సో డే బై డే ఇట్స్ గెయినింగ్ మొమెంటమ్, అది మనం ఇందులో తెలుసుకోబోతాం. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్. సో పాలన, వ్యవస్థ, నిర్వహణ. సో ఇవి అర్థాలను కూడా మనము తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ డిస్కషన్. సో మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇట్స్ బేసికలీ ఇంగ్లీష్ వర్డ్ విచ్ derived from a combination of two Latin words, ad and ministre, meaning to serve or to manage. Literally, the term administration means management of affairs. It can be public or a private. సో అడ్మినిస్ట్రేషన్ అనే వర్డ్ మనకి లాటిన్ నుంచి వచ్చాయన్నమాట. ఆ లాటిన్లో ఉన్నటువంటి రెండు పదాలు ఏంటంటే అవి యాడ్ అండ్ మినిస్ట్రే. సో ఈ రెండింటి కలయిక వల్ల మనకి టు సర్వ్ లేదా టు మేనేజ్ అనే అర్థంలో వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి వచ్చిందే అడ్మినిస్ట్రేషన్. దీన్ని నిర్దిష్టంగా మనం చెప్పుకోవాలి అంటే అడ్మినిస్ట్రేషన్ యొక్క మీనింగు, ఇది పబ్లిక్ అఫైర్స్ అన్న ప్రైవేట్ అఫైర్స్ అన్న నిర్వహించడం, ప్రజా లేదా ప్రైవేటు కార్యక్రమాలను లేదా వ్యవహారాలను నిర్వహించడమే అడ్మినిస్ట్రేషన్ అని మనకి ఒక డిక్షనరీ మీనింగ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో అడ్మినిస్ట్రేషన్ ఇట్ కెన్ బి స్మాల్ ఆర్ అ బిగ్. సో అడ్మినిస్ట్రేషన్ చిన్నదైనా పెద్దదైనా కానీ దానికి ఒక రెండు అంశాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ హ్యాజ్ అ టూ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఏంటంటే అవి సో కలెక్టివ్ ఎఫర్ట్స్ అండ్ ఏ కామన్ పర్పస్. సో ఈ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ కామన్ పర్పస్ అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఆర్గనైజేషన్ చూసారనుకోండి, ఏదైనా ఒక వ్యవస్థ తీసుకున్నట్టయితే ఆ వ్యవస్థకి ఒక నిర్దిష్టమైనటువంటి పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ అనేటువంటిది చాలా కామన్గా ఉంటుందన్నమాట. అందరికీ ఒకటే పర్పస్. సో ఆ పర్పస్ని అచీవ్ చేయడానికి సో అందులో పనిచేసేటువంటి వ్యక్తులు, ఉన్నటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా కలెక్టివ్గా సమిష్టిగా ఆ పర్పస్ని అచీవ్ చేసుకోవడానికి పనిచేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. సో దస్ అడ్మినిస్ట్రేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ కోఆపరేటివ్ ఎఫర్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ పర్సూట్ ఆఫ్ ఎ కామన్ ఆబ్జెక్టివ్. ఏదైతే ఒక కామన్ ఆబ్జెక్టివ్ ఉందో దానిని అచీవ్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సముదాయమైనటువంటి ప్రజలు చేసేటువంటి సహకార ఎఫర్ట్స్నే ఇక్కడ మనము అడ్మినిస్ట్రేషన్గా చెప్పుకోవచ్చు అనమాట.
సో దెన్ వీ హ్యావ్ మనం అడ్మినిస్ట్రేషన్ చూస్తాం. నౌ వీ హ్యావ్ అ మీనింగ్ ఆఫ్ అ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లార్జర్ ఫీల్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా విస్తృతమైనటువంటి భావన. ఆ విస్తృతమైనటువంటి భావనలో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒక భాగంగా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్ ఫర్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ ది గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఫార్ములేటెడ్ బై ది పొలిటికల్ డెసిషన్ మేకర్స్. ఎవరైతే రాజకీయ విధాన నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దేశించినటువంటి లక్ష్యాలు సాధించడానికి ఒక రాజకీయ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యవస్థే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అర్థమైందండి. సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్ ఫర్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ ది గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఫార్ములేటెడ్ బై ది పొలిటికల్ డెసిషన్ మేకర్స్. ఇప్పుడు రాజకీయ నాయకులు వారి వారి విధానాలు రూపొందించిన తర్వాత ఆ విధానాలకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించేదే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని పథకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ నిర్ణయాలకి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ పథకాలకి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సింది, ఆ నిర్ణయాలను చేరుకోవాల్సింది ఎవరంటే ఇక్కడ పనిచేసేది ఎవరంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రజా పాలన అని మనకి తెలుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బికాస్ ది ఆబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ గవర్నమెంట్. సో ఇక్కడ సినానిమ్స్గా మనం వాడుకోవచ్చు అనమాట. అడ్మినిస్ట్రేషన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్. సో పబ్లిక్ మీన్స్ ఇక్కడ జనరలీ డీల్స్ విత్ ద గవర్నమెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ అ ఇన్ సమ్మరీ ఇన్ టోటో వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇన్ టోటో వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే సో దాని సారాంశం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సారాంశం అండ్ ఏంటంటే ఇట్ ఈస్ ది నాన్ పొలిటికల్ పబ్లిక్ బ్యూరోక్రసీ ఆపరేటింగ్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. సో ఇది రాజకీయ వ్యవస్థలో పనిచేసేటువంటి ఒక రాజకీయేతర ప్రజా ఉద్యోగస్వామ్య వ్యవస్థ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో రాజకీయ వ్యవస్థలో రాజకీయేతరంగా పనిచేసేటువంటి శక్తినే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డీల్స్ విత్ ది ఎండ్ ఆఫ్ ది స్టేట్, ది సావరెన్ విల్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ లాస్. సో ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే సో ఎండ్ ఆఫ్ ది స్టేట్స్, ఏదైతే ఒక రాజ్యానికి ఉన్నటువంటి లక్ష్యాలు ఎండ్స్, తర్వాత అది ఒక సావరెన్ విల్ మరియు ప్రజా ప్రయోజనాలు చట్టాలను ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటుంది, డీల్ చేస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ యాజ్ సచ్ కన్సర్న్ విత్ ది పాలసీ ఎగ్జిక్యూషన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్ విత్ ది పాలసీ మేకింగ్. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అంటే మనకి 3 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. 3 పిల్లర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. సో మనము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రస్ఫుటంగా మనకి గుర్తొచ్చేది ఎగ్జిక్యూటివ్ అనమాట. ఎందుకంటే విధాన నిర్ణయాలను వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళే అమలు చేస్తారు. కాబట్టి ఈ పాలసీ ఎగ్జిక్యూషన్కి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాలసీ నిర్ణయాన్ని వీళ్ళు అమలు చేస్తారు. కొన్ని సందర్భాలలో దే ఆల్సో మేకింగ్ ది పాలసీస్. వై? బికాస్ లెజిస్లేచర్కి డ్యూ టు పౌసిటీ ఆఫ్ అ టైం. సో టైం అనేటువంటిది కన్స్ట్రెయిన్డ్గా ఉండడం వల్ల ఇక్కడ లెజిస్లేచర్స్ వీళ్ళు డెలిగేట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏం డెలిగేట్ చేస్తారంటే విధానాలను రూపొందించే అధికారాన్ని వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ డెలిగేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటారనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే
ఏదైతే పాలసీ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉన్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సందర్భాలలో పాలసీ మేకింగ్ కూడా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ కవర్స్ ఆల్ 3 branches of a government, although it intend to be concentrated in the executive branch. ఇందాకటే మనం చెప్పుకున్నాం. సో గవర్నమెంట్ మీన్స్ 3 branches. One is legislature, executive and judiciary. So mainly the public administration relates and connected to executive branch. So because they execute the policies, that is the reason it is the ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఒక సింపుల్ టర్మ్స్లో మనం చెప్పుకోవాలంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఒక ప్రజల యొక్క జీవనాన్ని మంచిగా ఒక నాణ్యంగా ఉండేందుకు కావలసినటువంటి ఒక నియంత్రణ మరియు సేవలను అందించేదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ మనకి సో వీ హ్యావ్ 2 వ్యూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి 2 సో ఇక్కడ నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి 2 దృక్పథాలుగా ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఇంటిగ్రల్ వ్యూ అంటారనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ వ్యూ. సో ఇంటిగ్రల్ వ్యూని తెలుగులో సమగ్ర దృక్పథం అంటారు. సో నెక్స్ట్ వీ హ్యావ్ అ మేనేజరియల్ వ్యూ. మేనేజరియల్ వ్యూ మీన్స్ సో నిర్వహణ దృక్పథం అంటారు. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంటిగ్రల్ వ్యూలో సో ఇట్ స్టేట్స్ దట్ ఆల్ యాక్టివిటీస్ in an organization, that is from clerical to managerial, constitute nature of a public administration. సో ఒక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాలను నిర్వహించేది ఇక్కడ సమగ్ర దృక్పథం కింద వస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ మనకి ఒక వ్యవస్థలో క్లర్క్ నుంచి అంటే ఒక దిగువ స్థాయిలో ఉన్నటువంటి క్లర్క్ నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి మేనేజరియల్ వరకు ఉన్నటువంటి కార్యకలాపాలను ఇది ఇంటిగ్రల్ వ్యూ కింద మనం చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని స్వభావం ఎలా ఉంటుందంటే క్లర్కుల దగ్గర నుంచి మేనేజరియల్ దాకా ఎవరైతే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ నిర్వర్తించేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అది దాని స్వభావం అని చెప్పి ఇక్కడ సమగ్ర దృక్పథం తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు రెండవ దృక్పథం చూసినట్లయితే వీ హ్యావ్ అ మేనేజరియల్ వ్యూ. సో ఇట్ స్టేట్స్ దట్ ఓన్లీ ది ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై హైయర్ అఫీషియల్స్, దట్ ఈస్ మేనేజరియల్ యాక్టివిటీస్ లైక్ ప్లానింగ్ అండ్ organizations etc. forms nature of a public administration. This is also called post-Crabbe argument postulated by the Luther Gulick to explain the activities. So managerial view దీన్నే తెలుగులో నిర్వహణ దృక్పథం అంటారు. ఇదేం చెప్తుందంటే సో ఇట్ ఈస్ స్టేట్స్ ఓన్లీ ది ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది హయ్యర్ అఫీషియల్స్. ఇప్పుడు ఏదైతే ఒక సంస్థలో కానీ వ్యవస్థలో కానీ తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ హయ్యర్ అఫీషియల్స్ నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు ఇందులోకి వస్తాయి, ఈ నిర్వహణ దృక్పథంలోకి వస్తాయి అనేటువంటి చెప్పేదే ఇక్కడ నిర్వహణ దృక్పథం. అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్వభావంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో మేనేజరియల్ యాక్టివిటీస్ అంటే మేనేజర్స్ నిర్వహణ స్థాయిలో ఉన్నటువంటి వారు నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దే డూ ఆర్గనైజింగ్, దే డూ డైరెక్టింగ్ అండ్ దే డూ రెగ్యులేటింగ్ అండ్ బడ్జెటింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా హయ్యర్ అఫీషియల్స్ డెలివర్ చేసే ఫంక్షన్స్. సో ఇదంతా ఒక మేనేజరల్ వ్యూ కింద చెప్పబడింది అనమాట. సో దీని స్వభావం ఏంటంటే సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహణ స్వభావం ఏంటంటే
సో ఏదైతే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు కింద వచ్చేదే నిర్వహణ దృక్పథం. అర్థమైందండి? సో నెక్స్ట్ వీ హ్యావ్ a scope of a public administration. Scope means paridhi. So the scope of a public administration is very wide. సో చాలా వైడ్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఇది చాలామంది స్కాలర్స్ మధ్య నో కన్సెన్సస్ అనమాట. ఒక సింగిల్ డెఫినేషన్ కానీ ఒక సింగిల్ కన్సెన్సస్ ఈ స్కోప్ డిటర్మైన్ చేసేటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి లేదు. హౌవెవర్ ది స్కోప్ కెన్ బి కాయిన్డ్ ఇంటూ 2-3 పార్ట్స్ అనమాట. సో ఇది ఒక మెజారిటీ ఆమోదించేటువంటి స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో స్కోప్ అంటే ఇక్కడ పరిధి. సో ఆ పరిధి యాజ్ అన్ యాక్టివిటీ ఒక కార్యక్రమంగా ఉండవచ్చు, యాజ్ ఎ ప్రొఫెషన్ ఒక వృత్తిగా ఉండవచ్చు, ఒక డిసిప్లిన్ అంటే ఒక సబ్జెక్ట్గా ఒక యూనివర్సిటీలో చదువుకునే సబ్జెక్ట్గా కూడా ఉండవచ్చు. సో ఫస్ట్ మనం యాజ్ అన్ యాక్టివిటీ చూసుకున్నట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ యూనివర్సల్ ఫినామినా. సో యాక్టివిటీ of a public administration is so wide that the given statement is valid. The public administration begins into womb and ends into tomb. So for example, if everyone needs a birth certificate as a proof of his or her birth, and similarly the death certificate as an evidence of his her death authorized by public administration. సో ఒక యాక్టివిటీగా మనం తీసుకున్నట్లయితే ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒక యూనివర్సల్ ఫినామినా, అంటే ఒక విశ్వవ్యాప్తమైనటువంటి పరిణామం, ఒక ప్రక్రియ. సో ఇది ఈ యాక్టివిటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఇది చాలా విస్తృత స్థాయిలో ఉంటుందన్నమాట. సో దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది తల్లి గర్భం నుంచి మొదలవుతూ ఉంటుందన్నమాట. అక్కడి నుంచే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఉపయోగము మనకి చూడవచ్చు. తర్వాత ఆ శిశువు జన్మించిన తర్వాత జీవితాన్ని గడిపిన తర్వాత తన మరణ దశలో కూడా సమాధి అయ్యేంత వరకు కూడా ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అవసరం అనేటువంటిది మనం చూడవచ్చు అన్నమాట. సో అందుకని ఊంబు టు టూంబ్, సో జననం నుంచి మరణం దాకా జరిగేటువంటి ప్రక్రియలో మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. సో ఇది నిర్వర్తించే కార్యక్రమాలు మనిషికి చాలా అవసరం అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు అన్నమాట. సో బర్త్ సర్టిఫికేట్, మీకు పుట్టినందుకు బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో అది ఎవరిస్తారు? మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలన నిర్వర్తించే వాళ్ళు మనకి ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. అట్ ద సేమ్ టైం ఎవరన్నా మరణిస్తే ఆ మరణాన్ని ధృవీకరించేది కూడా ప్రభుత్వ పాలన ఉన్నటువంటి అధికారులు. సో ఇది యాక్టివిటీగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ యాజ్ ఎ ప్రొఫెషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అన్ యాక్టివిటీ మే ఆల్సో కమ్స్ అండర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ ప్రొఫెషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్, ఒక వృత్తిగా కూడా దీన్ని చేపట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ యాజ్ ఎ డిసిప్లిన్ అంటే సో యాజ్ ఎ డిసిప్లిన్ మీన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ పర్టికులర్ ఏరియా ఆఫ్ స్టడీ లైక్ హిస్టరీ, జోగ్రఫీ, సోషియాలజీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇప్పుడు మనకి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ సబ్జెక్ట్స్ ఉంటాయంట. లైక్ వీ హ్యావ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హిస్టరీ, జోగ్రఫీ, సోషియాలజీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ లానే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ ప్రభుత్వ పాలన అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఇక్కడ యాజ్ ఎ డిసిప్లిన్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ వీ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ ఇట్స్ ఇంపార్టెన్స్, అంటే ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత అని చెప్తారనమాట తెలుగులో. సో ఏంటి దాని సిగ్నిఫికెన్స్ అంటే, సో ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
ప్రభుత్వ పాలన దాన్ని ఆధారంగా చేసుకొని ఈ గవర్నమెంట్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యు సీ ది నెక్స్ట్ పాయింట్, అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ లాస్ అండ్ పాలసీస్, పార్టిసిపేషన్ ఇన్ అ పాలసీ formulation. So public administration plays an important role in a policy formulation and implementing the law. సో ఇక్కడ విధాన నిర్ణయాలను రూపకల్పనలో విధాన నిర్ణయాలను అమలు చేయడంలో ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది పనిచేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే వీ హ్యావ్ ఎ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్ ఇన్ సొసైటీ అనమాట. సో సమాజంలో ఒక సుస్థిరమైనటువంటి శక్తిగా ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మనకి ఉంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సమాజంలో ఏదైనా ఒక అల్లర్లు కానీ, ఒక అలజడి కానీ, ఒక ఘర్షణలు కానీ నెలకొంటే అప్పుడు ఆ ఘర్షణను మనము నివారించడానికి ఒక సుస్థిరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి సహకరించేదే మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కోవిడ్-19. సో ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు, అవుట్బ్రేక్ అయినప్పుడు, సో ఎవరు దీన్ని కంట్రోల్ చేసిన తర్వాత లాక్డౌన్ పెట్టి ఇంత సమర్థవంతంగా నిర్వర్తించుతున్నారంటే బికాస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. సో అందుకని ఒక సమాజంలో ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ అనమాట, ఒక గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ది కంటిన్యూటీ వన్ గవర్నమెంట్ చేంజెస్. సో ఎవ్రీ 5 years we see the change of a government. So but the public administration which provides the continuity. సో ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారినా కానీ ఒక కొనసాగింపు ఎవరి ద్వారా వస్తుందంటే అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రభుత్వ పాలన ద్వారా వస్తుంది. అది దాని ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ప్రొవైడ్స్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఇట్ మీన్స్ సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ ది పారమౌంట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ పాలన యొక్క పరమావధి. సో ఈ పబ్లిక్కి ఒక విస్తృతమైనటువంటి సేవలను అందించడం జరుగుతుంది. సో అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో సోషల్ చేంజ్ ఒక సామాజిక మార్పు, ఒక ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనంగా పనిచేసేది ఎవరు అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రభుత్వ పాలనగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో సమాజంలో మార్పు రావాలి అంటే ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. అవినీతి తగ్గాలన్నా, ప్రజలకు ఆరోగ్యం, విద్య అనేటువంటి కనీస మౌలిక సదుపాయాలు అందించాలి అన్న ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆర్థిక అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ సివిలైజేషన్. ఒక డెవలప్మెంట్ ఆఫ్ అ సివిలైజేషన్ అంటే ఒక నాగరికత వృద్ధి చెందాలి అంటే దానికి అవసరం ముఖ్యమైనటువంటి సాధనం ఏంటి అంటే ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రభుత్వ పాలనగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు హరప్పా, మొహంజోదారో సివిలైజేషన్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అది అట్లా ఫ్లరిష్ అవ్వడానికి, వృద్ధి చెందడానికి అక్కడ పనిచేసేటువంటి పాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది మనం చూసుకోవచ్చు అనమాట. అందుకనే సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సిన్స్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది సివిలైజేషన్ అంటారనమాట. అంటే నాగరికత ఎప్పుడు మొదలైందో అప్పుడే ప్రభుత్వ పాలన మొదలయ్యింది అని చెప్పడం జరిగింది. సో దట్ ఇండికేట్స్ ది సిగ్నిఫికెన్స్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. Lastly, if you see the difference between
the administration, organization, and management. So, the term administration, if you see the definition, administration is a force which lays down the object for which an organization and its management are to strive, and the broad policies under which they are to operate. సో అడ్మినిస్ట్రేషన్ అంటే పాలన అనేటువంటిది ఒక శక్తి సమూహం. అదేం చేస్తుందంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్గనైజేషను మరియు మేనేజ్మెంట్ ఒక నిర్వహణ వ్యవస్థ కలిసి పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ పాలన అంటే సో వ్యవస్థకు, ఒక ఆర్గనైజేషన్కు, ఒక మేనేజ్మెంట్కు లక్ష్యాలను నిర్దేశించేది. నెక్స్ట్ మనము ఆర్గనైజేషన్, దీన్నే మనము తెలుగులో వ్యవస్థ లేదా సంస్థ అంటారనమాట. సో ఇక్కడ వ్యవస్థ అంటే మీనింగ్ తీసుకున్నట్లయితే సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ necessary human beings, financial resources, tools, equipments brought together in a systematic and effective correlation to accomplish some desired objectives. సో ఒక వ్యవస్థ అనేటువంటిది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి మానవ వనరులు మరియు ఆర్థిక వనరులు, కావలసినటువంటి వస్తు సామాగ్రిని సమన్వయంగా, సమర్థవంతంగా, సహకారాత్మకంగా ఉపయోగించుకొని లక్ష్యం వైపు చేరుకునేటట్టు చేసేదే ఇక్కడ ఆర్గనైజేషన్ లేదా వ్యవస్థ అంటారనమాట. ఇక్కడ వీటినన్నింటినీ కూడా ఇక్కడ మానవ వనరులు కానీ, ఇక్కడ ఆర్థిక వనరులు కానీ, వస్తు సామాగ్రిని కానీ ఒక వ్యవస్థీకృతం చేసేదే ఇక్కడ వ్యవస్థ అన్నమాట. సో అవి సమర్థవంతంగా ఉపయోగించుకునేదే ఇక్కడ మనకి వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ఈజ్ దాట్ విచ్ లీడ్స్, గైడ్స్ అండ్ డైరెక్ట్స్ అన్ ఆర్గనైజేషన్ ఫర్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ ఎ ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్. సో మేనేజ్మెంట్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు which leads, guides and directs of an organization for a accomplishment of a predetermined. సో ఆర్గనైజేషన్ అనేది ఒక షిప్ అనుకోండి. ఆ షిప్ని ఒక రైట్ డైరెక్షన్లో డైరెక్ట్ చేసేది ఎవరంటే మేనేజ్మెంట్ అనమాట. సో నిర్వహణ వ్యవస్థ, సో యాజమాన్యం అంటారు కదా. సో యాజమాన్యం అనేటువంటిది ఇక్కడ లీడ్ చేసేది, అంటే ముందుకు కదిలించేది, తర్వాత మార్గ నిర్దేశనం చేసేది ఎవరికి చేస్తుందంటే ఇక్కడ ఆర్గనైజేషన్ని చేస్తూ ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తుందంటే ఆర్గనైజేషన్కి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ యాజమాన్యం ఈ సంస్థను లేదా వ్యవస్థను ముందుకు నడిపిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ ఉంటుందన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్కి సో ఆల్ త్రీ గాట్ డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. చాలామంది సో చాలా వేగ్గా, జనరల్గా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు, బట్ ఆల్ త్రీ గాట్ డిఫరెంట్ మీనింగ్స్. సో స్టూడెంట్స్, సో with this we end our discussion. If you have any doubts, please let me know. So I'm ready to clarify it. Thank you.